Good evening, children, and good evening, everyone. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్లాసెస్ మంచిగా జరుగుతున్నాయా? మార్నింగ్ నుంచి బిజీ షెడ్యూల్. సో ఇప్పుడు ఈ క్లాస్ తో ఎంజాయ్ చేయండి. క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాగా శ్రద్ధగా వినండి. ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ. ఓకే? బట్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు పే అటెన్షన్. రైట్? రైట్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. వాట్ ఈస్ దట్? కోఆర్డినేట్ జామెట్రీ. రైట్. యాజ్ యూజువల్ గా మన టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ఒక టాపిక్ నేర్చుకుంటాం కదా, ఏదో ఒకటి ఇన్స్పిరేషనల్ టాపిక్. అదే ఈ రోజు మనం ఇస్రో గురించి మాట్లాడుకుందాం. రిగార్డింగ్ వాట్? ఇస్రో. మీలో చాలా మందికి ఇస్రో గురించి తెలిసే ఉంటది కదా. ఎంతమందికి తెలుసు? ఒకసారి చెయ్యొద్దండి. ఓకే. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ దట్? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే. ఈరోజు మనం ఇస్రో గురించి మాట్లాడుకుందాం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాం కదా. ఇది భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే ఒక ముఖ్యమైన సంస్థ. ఇది 1969లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇది అంతరిక్ష పరిశోధన మరియు సాంకేతికతలో గొప్ప విజయాలు సాధించింది. భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్ట 1975లో ప్రయోగింపబడింది. ఇది ఇస్రో యొక్క గొప్ప విజయాలలో ఒకటి. ఆ తర్వాత ఇస్రో ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్ మరియు మంగళయాన్ వంటి మిషన్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇస్రో సాధించిన విజయాలు కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిలో కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. సమాచార ప్రసారాలు, వాతావరణ సూచనలు, ప్రకృతి విపత్తులను పర్యవేక్షించడం మరియు వ్యవసాయంలో అభివృద్ధి వంటి ఎన్నో రంగాలలో ఇస్రో యొక్క ఉపయోగాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇస్రో యొక్క ముఖ్య లక్ష్యం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించి దేశాభివృద్ధికి తోడ్పడడం. వారు శాటిలైట్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ మరియు ఇతర అంతరిక్ష సంబంధిత రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని గొప్ప లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తుంది. చంద్రయాన్ 3 మరియు గగన్యాన్ వంటి మిషన్లు దీనికి ఉదాహరణలు. చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధన చేయడానికి ఉద్దేశించబడింది. గగన్యాన్ మిషన్ ద్వారా ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టనుంది. ఈ మిషన్లు భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరింత ఎత్తులకు చేరుకోవడానికి సహాయపడతాయి. ఇస్రో సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది మన దేశ సాంకేతిక నైపుణ్యానికి, పరిశోధనలకు మరియు అభివృద్ధికి నిదర్శనం. ఇస్రో మరింత గొప్ప విజయాలను సాధించాలని, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఇస్రో గురించి కొంచెం విన్నారు కదా. మీలో ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు ఇస్రోలో జాబ్ తెచ్చుకోవాలని, ఇస్రోలో ఒక పార్ట్ అవ్వాలని? సో దానికోసం మీరు ఏమేమి చేయాలో ఈ రోజు నుంచే ఆలోచించండి. చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోండి. ఆ ఎయిమ్స్ అన్ని ఇస్రో వైపుకి నడిచేటట్టు చూసుకోండి. ఓకేనా? మీలో ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది ఇస్రో వైపు? చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద రాకెట్లని వాళ్ళు ప్రయోగిస్తారు. రైట్. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దామా? చూడండి నాన్న, ఈరోజు మన టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. రైట్. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో ఒక 5-10 minutes లో మీకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక పిక్చర్ ఇచ్చాను. ఈ పిక్చర్ లో ఏమున్నాయి? ఒక లైన్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ ఇందులో బ్లూ కలర్ బాక్స్ లో ఒక ఫ్లేవర్ ఉంది. నేను దాని ప్లేస్ గురించి అడిగాను అనుకోండి, అది ఎన్నో బాక్స్ లో ఉంది అని అడిగాను అనుకోండి, మీరు ఏమని చెప్తారు? 3rd ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్ 4th ఫ్రమ్ ద రైట్ అని చెప్తారు. అంతేనా?
ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక్కటే లైన్ కాబట్టి. సో అలా చెప్తారు. ఏమని చెప్తారు? ఐదర్ ఎలా చెప్తారు? థర్డ్ ఫ్రమ్ ద రైట్, థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్, ఏదో ఒకటి చెప్తారు. కాదు, నేను ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ పెట్టాను. ఎన్ని లైన్లలో పెట్టాడు? 3 లైన్లలో పెట్టాను. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ లో పెట్టిన టాయ్ యొక్క ప్లేస్ ఏంటి అని అడిగాను. దాని ప్లేస్ చెప్పండి అంటే ఎలా చెప్తారు మీరు? చెప్పండి. దీని ప్లేస్ చెప్పమంటే ఎలా చెప్తారు? ఈ టాయ్ యొక్క ప్లేస్ చెప్పమంటే ఏమని చెప్తారు? సెకండ్ రో అని చెప్పేస్తారా? సెకండ్ రో అని చెప్పేస్తే నాకు అర్థమైపోతుందా? సెకండ్ రోలో ఇక్కడ 1 2 3 4 5 5 టాయ్స్ ఉన్నాయి. సో నాకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. నాకే కాదు, ఎవరికైనా మీ ఫ్రెండ్కి చెప్పండి, సెకండ్ రో అని చెప్పండి, అర్థమవుతుందా? అర్థం అవ్వదు. పోనీ ఏమని చెప్తారు? 1 2 3 4 ఫోర్త్ కాలం అని చెప్తారా? ఫోర్త్ కాలం అని చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఫోర్త్ కాలం లో 1 2 3 3 టాయ్స్ ఉన్నాయి. ఈ 3 టాయ్స్ లో నేను ఏ టాయ్ అనుకోవాలి? సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో నేను ఎన్ని రిఫరెన్స్ తీసుకోవాలి? సెకండ్ రో ఫోర్త్ కాలం, సెకండ్ రో ఫోర్త్ కాలం అని చెప్తే అప్పుడు సింపుల్ గా మీరు ఈ బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న టాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఐ రైట్ ఆర్ నాట్? సింపుల్ గా నేను సెకండ్ రో అన్న అర్థం కాదు, ఫోర్త్ కాలం అన్న అర్థం కాదు. అదే నేను కనుక సెకండ్ రోలో ఫోర్త్ కాలం లో ఉన్న టాయ్ బ్లూ కలర్ బాక్స్ లో ఉంది అని చెప్పాను అనుకోండి, అప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో దీనిని బట్టి ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ గురించి చెప్పాలి అంటే మీరు ఎన్ని రిఫరెన్స్లు తీసుకున్నారు? 2 రిఫరెన్సెస్ తీసుకున్నారు. రో నెంబర్ తీసుకున్నారు, కాలం నెంబర్ కూడా తీసుకున్నారు, రైట్? అలానే ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో మనకు ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంది, దాని గురించి చూద్దాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, చూడండి. చూడండి నాన్న, ఇక్కడ 3.1 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం కనిపిస్తుందా? హౌ విల్ యూ డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఎ టేబుల్ ల్యాంప్ ఆన్ యువర్ స్టడీ టేబుల్ టు అనదర్ పర్సన్? వాట్ ఈస్ ద క్వశ్చన్? హౌ విల్ యూ describe the position of a table lamp on your study table to another person. మీరైతే ఎలా చెప్తారు? ఎలా చెప్తారు నాన్న మీరైతే? మీ టేబుల్ ల్యాంప్, మీ టేబుల్ మీద, మీ స్టడీ టేబుల్ మీద ఒక ల్యాంప్ ఉందంట. ఆ ల్యాంప్ ప్లేస్ గనక చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? సో మీరు క్వశ్చన్ అయితే విన్నారు కదా, హౌ విల్ యూ డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఎ టేబుల్ ల్యాంప్ on your study table to another person. క్వశ్చన్ విన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బోర్డ్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ టేబుల్ అనుకుందాం, మీ స్టడీ టేబుల్. స్టడీ టేబుల్ మీద ఇక్కడ మీ టేబుల్ ల్యాంప్ ఉంది, ఓకేనా? లేకపోతే ప్లేస్ మారుస్తున్నాను నేను. ఇక్కడ ఉంది మీ టేబుల్ ల్యాంప్. అప్పుడు మీరు దీని ప్లేస్ చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఎలా చెప్తారు అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమని చెప్తారు? లెఫ్ట్ సైడ్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం బాటమ్ నుంచి దీని డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి. హౌ మెనీ చెప్పండి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ చెప్పాను నేను? 10 సెంటీమీటర్స్. హౌ మెనీ సెంటీమీటర్స్? 10 సెంటీమీటర్స్. ఇది ల్యాంప్ కదా, నేను L తో ఇండికేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ ల్యాంప్ యొక్క ప్లేస్ ని డిస్క్రైబ్ చేయండి అంటే ఎలా చెప్తారు? 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ 3 సెంటీమీటర్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద బాటమ్ సైడ్. అంతేనా మీరు చెప్పేది? సో ఒక ల్యాంప్ ప్లేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తున్నారు? లెఫ్ట్ సైడ్ నుంచి 10 సెంటీమీటర్స్ అండ్ కింది నుంచి 3 సెంటీమీటర్స్ పైకి ఉంది అని చెప్తారు. అప్పుడు నేను ఈజీగా లొకేట్ చేయగలను, ల్యాంప్ ప్లేస్ ని ఈజీగా లొకేట్ చేయగలను. అర్థమైందా? సో ఎలా చెప్తారు? 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ 3 సెంటీమీటర్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద బాటమ్ సైడ్. ఓకేనా? రైట్.
అలానే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఏదైనా ఒక పొజిషన్ చెప్పాలి అంటే, ఒక పాయింట్ పొజిషన్ చెప్పాలి అంటే మనకి 2 రిఫరెన్సెస్ అవసరం అని అర్థమైంది కదా మీకు, రైట్? మీకు ఇంటీజర్స్ తెలుసు కదా, ఇంటీజర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? ఇంటీజర్స్ ని I తో రిప్రజెంట్ చేస్తాం కదా, I తో రిప్రజెంట్ చేస్తాము. -3, -2, -1, 0, 1, 2, 3 and so on, రైట్? ఇలానైనా ఇంటీజర్స్ సెట్, ఇది ఇంటీజర్ సెట్. నేను ఇంటీజర్ నెంబర్ లైన్ డ్రా చేయండి అన్నాను అనుకోండి, ఎలా డ్రా చేస్తారు? మిడిల్ లో 0 తీసుకుంటారు, 1, 2, 3 and so on. ఓకే, ఇటు -1, -2, మైనస్, ఇంతేనా? సో ఇదేంటిది, ఇది ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? హారిజాంటల్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. అదే మిమ్మల్ని నేను వర్టికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయండి అని అనుకోండి, ఎలా రిప్రజెంట్ చేస్తారు? రిప్రజెంట్ చెయ్యొచ్చా? మిడిల్ లోనేమో 0 వస్తుంది, పైన +1, +2, +3 and so on, కింద -1, -2, -3 and so on, రైట్? హారిజాంటల్ గా రిప్రజెంట్ చేయండి అంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు, వర్టికల్ గా రిప్రజెంట్ చేయండి అంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ప్లేన్ లో 2 లైన్స్ ఇస్తున్నాను, ఒకటి హారిజాంటల్, ఇంకోటి వర్టికల్. వాట్ ఈస్ దట్? ఒకటి హారిజాంటల్, ఇంకోటి వర్టికల్. ఒకటే ప్లేన్ లో తీసుకున్నాను, ఒకటే ప్లేస్ లో 2 తీసుకున్నాను. ఆ 2 కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? 0 దగ్గరే మీట్ అవుతున్నాయి. దీన్నే ఆరిజిన్ అంటారు. +1, +2, +3, -1, -2, -3, -4 and so on. ఇక్కడ నేను ఏం చేశాను, 2 నెంబర్ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా తీసుకున్నాను. ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఇందాక ప్లేన్ మొత్తం ఒకటే పార్ట్ గా ఉంది, కానీ ఇక్కడ నేను 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసేసరికి ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అయిపోయాయి? 4 పార్ట్స్ అయ్యాయి. అండ్ ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేశాను? 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేశాను. ఇక్కడ ఈ హారిజాంటల్ లో ఉన్న లైన్ నే ఎక్స్ యాక్సిస్ అంటారు. ఏమంటారు? ఎక్స్ యాక్సిస్ అంటారు. వాట్ ఈస్ దట్? ఎక్స్ యాక్సిస్. ఈ వర్టికల్ లైన్ ఏమంటారంటే బై యాక్సిస్ అంటారు. ఏమంటారు? బై యాక్సిస్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ యాక్సిస్ కి ఇటు సైడ్ మొత్తం పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో దీనిని ఏమంటారంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఓ నుంచి ఇటు సైడ్ మొత్తాన్ని ఏమంటారు? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇటు చూడండి, ఇటు అబ్జర్వ్ చేయండి, ఇటు అబ్జర్వ్ చేస్తే అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఓ నుంచి ఇక్కడ నుంచి చూస్తే అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఏమనాలి? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు చూడండి, సేమ్ వై యాక్సిస్ మీద కూడా పైన మొత్తం పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కింద మొత్తం నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ దీన్ని పాజిటివ్ నెగిటివ్ అని ఎలా అన్నామో వై యాక్సిస్ ని కూడా పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అంటారు. ఓకేనా? క్లియర్ గా ఉందా? రైట్? ఏమైనా డౌట్ ఉందా? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జస్ట్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇస్తున్నాము. ఓకేనా? at the point of intersection of these 2 lines is called as origin. What is that? Origin. ఓకేనా? ఆరిజిన్ కి ఈ ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ ఉంది మొత్తం ఎన్ని పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. ఇటు సైడ్ మొత్తం నెగిటివ్ ఉంది. సో ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పైన మొత్తం పాజిటివ్ వై యాక్సిస్, కింద మొత్తం నెగిటివ్ వై యాక్సిస్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓకే. ఇందాక మీతో ఒక మాట చెప్పాను, ఏమని? ఈ ప్లేన్ మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయిందని చెప్పాను. వాట్ ఈస్ దట్? 4 ఈక్వల్ పార్ట్స్. వాటికే ఈ 4 ఈక్వల్ పార్ట్స్ కే నేమ్స్ ఉన్నాయి. దీనినే ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు. ఏమనాలి? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్. ఇది సెకండ్ క్వాడ్రంట్. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుందమ్మా. ఫస్ట్, సెకండ్, third and this is fourth. What is this? First, second, third, fourth. Right? Right.
ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? ఏ పాయింట్ యొక్క పొజిషన్ అయినా చెప్పడానికి మనకి 2 రిఫరెన్స్లు కావాలని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? 2 రిఫరెన్స్లు కావాలని చెప్పుకున్నాం. దానినే మనం ఆ 2 రిఫరెన్స్ల ఎలా తీసుకుంటాము? ఈ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్ కామా వై, లేకపోతే ఏ కామా బి రిప్రజెంట్ చేస్తాము. దీనిని ఏమని అంటారు? ఆర్డర్డ్ పెయిర్ అంటారు. ఏమంటారు? ఆర్డర్డ్ పెయిర్. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో చూడండి నాన్న, ఇప్పుడు ఇక్కడ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ లో ఒకటి ఎక్స్ యాక్సిస్ అని, ఒకటి వై యాక్సిస్ అని అనుకున్నాం కదా. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే కార్టీషియన్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? కార్టీషియన్ సిస్టమ్. ఈ కార్టీషియన్ సిస్టమ్ లో ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలి అంటే నేను ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్పాను? ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తారు. ఎలా? ఆర్డర్డ్ పెయిర్ లా రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ దానినేమో ఎక్స్ కోఆర్డినేట్ అని ఏమంటారు? ఎక్స్ కోఆర్డినేట్, లేకపోతే అబ్సిసా అంటారు. ఏబి ఎస్సిఐ ఎస్ఎస్ఏ అబ్సిసా అని అంటారు. ఎక్స్ కోఆర్డినేట్ లేకపోతే అబ్సిసా అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, మరి బి ఉంది కదా. బిని ఏమనాలి అంటే వై కోఆర్డినేట్ అనాలి. బి అంటే ఏంటి? వై కోఆర్డినేట్. లేకపోతే దీనికి ఇంకొక పేరు ఆర్డినేట్. చూడండి అన్న, ఈ కార్టీషియన్ సిస్టమ్ లో మనకి ఏమైనా ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. అందులో ఫస్ట్ నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్ కోఆర్డినేట్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే అబ్సిసా అంటారు. సెకండ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వై కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే ఆర్డినేట్ అంటారు. సో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. వాట్ ఈస్ దాట్? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఓకేనా? ఈ కార్టీషియన్ సిస్టమ్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే రెనే డెస్కార్టెస్. ఆ మ్యాథమెటిషియన్ పేరేంటి? రెనే డెస్కార్టెస్. సో ఇతని పేరు మీదుగానే ఈ సిస్టమ్ ని కార్టీషియన్ సిస్టమ్ అంటారు. చూడండి, సిఆర్టిఈఎస్. ఈ సిస్టమ్ ఏమంటారు? కార్టీషియన్ సిస్టమ్ అంటారు. కార్టీషియన్ సిస్టమ్ అంటారు. ఈయన ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఈయన ఏం చేశాడు? ఈయన ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ని కనిపెట్టారు. అంటే కార్టీషియన్ సిస్టమ్ ని కనిపెట్టాడు. ఈ కార్టీషియన్ సిస్టమ్ కి జామెట్రీకి ఉన్న రిలేషన్ ని కనుక్కున్నాడు. ఏం చేశారు? ఈ కార్టీషియన్ సిస్టమ్ కి జామెట్రీకి ఉన్న రిలేషన్ ని కనుక్కొని దాన్ని డెవలప్ చేశారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఈ కార్టీషియన్ సిస్టమ్ ని కనుక్కున్నెవరు? రెనే డెస్కార్టెస్. ఓకేనా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఏం చేశారు ఇతను? జామెట్రీకి దీనికి ఉన్న రిలేషన్ ని కనిపెట్టారు. ఓకేనా? దాని బేస్ మీదగానే మనకి కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఫామ్ అయింది. ఓకేనా? రైట్. గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పటి వరకు? ఇది ఆర్డర్డ్ పెయిర్ గుర్తుంచుకోండి. ఆర్డర్డ్ పెయిర్ లో ఫస్ట్ దాన్ని ఏమంటారు? ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్ ని మనం ఏమనాలి? అబ్సిసా అంటాము. నెక్స్ట్ కోఆర్డినేట్ ని ఏమనాలి? వై కోఆర్డినేట్ అంటాము. వై కోఆర్డినేట్ కి ఇంకొక పేరేంటి? ఆర్డినేట్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ బిట్ నాన్న. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే రెనే డెస్కార్టెస్. రెనే డెస్కార్టెస్. ఈయన ఏ కంట్రీకి చెందినవాడు? ఫ్రెంచ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని కార్టీషియన్ సిస్టమ్ అంటారని మనం నేర్చుకున్నాము. అండ్ ఇక్కడ ఏదైనా రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాము. ఎలా ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము అని నేర్చుకున్నాము. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నాన్న, ఇప్పుడు ఇదేమో పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ యాక్సిస్ ఏమో పాజిటివ్ ఉంది, వై యాక్సిస్ ఏమో అది కూడా పాజిటివ్ గానే ఉంది. సో ఆర్డర్డ్ పెయిర్ లో ఫస్ట్ నేను ఏం రిప్రజెంట్ చేస్తా అని చెప్పి ఎక్స్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తా అని చెప్పాను. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేయాలంటే మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి?
నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంటుంది అంటే యాక్సిస్ ఎంత ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్ లో ఉంటుంది. అండ్ ఆల్సో వై ఇక్కడ రిప్రజెంట్ చేయాలంటే వై వాల్యూస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఆర్డినేట్ ఎలా అదే ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది, ఒకటి ఎక్స్ కోఆర్డినేట్ ఏమో నెగిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఏమో పాజిటివ్ ఉంటుంది. లైక్ ఆర్డర్డ్ పేర్ వాల్యూస్ ఎలా ఉంటాయి, సైన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ని ఎక్స్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేయాలంటే ఎందులో ఉన్నది, ఎక్స్ వాల్యూస్ అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. మరి వై వాల్యూస్ ఎలా ఉన్నాయి, వై వాల్యూస్ కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ కామా నెగిటివ్. ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ కామా నెగిటివ్ ఉంటుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్ కదా, పాజిటివ్ ఉంది. సో ఇది పాజిటివ్. వై కోఆర్డినేట్ ఎలా ఉంది, నెగిటివ్. సో నెగిటివ్ ఉంటుంది. ఓకేనా నాన్న, రైట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. అండ్ కమింగ్ టు థర్డ్, బోత్ ఆర్ నెగిటివ్. కమింగ్ టు ఫోర్త్, ఎక్స్ ఈస్ పాజిటివ్, వై ఈస్ నెగిటివ్. రైట్, చూడండి నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది రబ్ చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ మీకు నేను జస్ట్ ఒక పాయింట్ ఇస్తున్నాను. ఏ 3,2 అనే పాయింట్ రిప్రజెంట్ చేయండి అని చెప్పాను. ఈ ఎక్స్ ఇది ఏంటిది, ఎక్స్ కోఆర్డినేట్. ఇదేంటిది, ఆర్డర్డ్ పేర్. ఈ ఆర్డర్డ్ పేర్ లో ఫస్ట్ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్. సెకండ్ ఏంటి, వై కోఆర్డినేట్. రైట్. సో ఈ 3 అనేది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి నేను అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 3 యూనిట్స్. ఓకేనా. ఒకసారి ఒకటి బాగా గమనించండి నాన్న, ఇక్కడ నేను ఈ ఎక్స్ యాక్సిస్ వెంబడి ట్రావెల్ చేస్తున్నాను అంటే దేనికి దూరంగా జరుగుతున్నాను, ఈ వై యాక్సిస్ కి దూరంగా జరుగుతున్నాను. ఐఎమ్ మూవింగ్ అవే ఫ్రమ్ వై యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా. సో ఇక్కడ వరకు వచ్చాను 3. మళ్ళీ ఇక్కడ వై కోఆర్డినేట్ ఎంత ఉంది, 2 ఉంది. సో వై కోఆర్డినేట్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడలో ఉంది. ఇస్ దిస్ కరెక్ట్. సో నేను ఏ అనే పాయింట్ రిప్రజెంట్ చేయాలి అంటే ఏ వాల్యూ అంతా 3,2 ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, అబ్సిసా కోసమేమో 3 యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మూవ్ అయ్యాను. దీనికోసం ఆర్డినేట్ కోసం అలాంగ్ వై యాక్సిస్ 2 యూనిట్స్ మూవ్ అయ్యాను. ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను -3,2 రిప్రజెంట్ చేయాలి బి అనే ఒక పాయింట్. ఇక్కడ మనము కోఆర్డినేట్ సిస్టమ్ లో, కార్టీషియన్ సిస్టమ్ లో ఏ పాయింట్ నైనా క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం మనం. సో బి అనేది -3,2. ఈ -3,2 అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, -3. ఎక్స్ మైనస్ ఎక్కడ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఐ హావ్ టు మూవ్ 3 యూనిట్స్. అండ్ ఆల్సో వాట్ ఈస్ వై కోఆర్డినేట్ హియర్, 2 యూనిట్స్. సో along y axis how much distance I have to travel, 2 units. This point will become our required point. What is that, b -3,2. okay na nana, is this clear? So ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. t చూద్దాం ఫస్ట్. ఇప్పుడు చూడండి 3,-2 ఎక్స్ కోఆర్డినేట్ ఏమో పాజిటివ్ ఉంది, వై కోఆర్డినేట్ ఏమో నెగిటివ్ ఉంది. చూడండి ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఇటుందా, ఇటు ఉంది. రైట్. వై కోఆర్డినేట్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ పైన ఉందా, కింద ఉంది. సో మనకు కావాల్సిన పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటది. ఎలా చెప్పాను నేను మీకు, ఎలా చెప్పానా, ఎలా అంటే ఇది చూసి చెప్పాను. ఎక్స్ కోఆర్డినేట్ ఏమో పాజిటివ్ ఉంది, వై కోఆర్డినేట్ ఏమో నెగిటివ్ ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ ఇటు సైడ్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ నెగిటివ్ ఇటు సైడ్ ఉంటుంది. సో అందుకని నేను ఫోర్త్ క్వాడ్రంట్ లోకి వచ్చాను. ఓకే. ఇప్పుడు 3 వాల్యూ కాబట్టి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నేను 3 యూనిట్స్ మూవ్ అవుతా. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ -2 ఉంది అంటే అలాంగ్ వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, 2 యూనిట్స్ మూవ్ అవ్వాలి. అంటే ఇది నాకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్. దీని పేరేమి ఇస్తాను, t 3,-2. ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కనుక కనుక్కోవాలి అంటే దీన్ని ఎలా కనుక్కోవాలి, సికి -3,-2 కనుక్కోవాలి. -3,-2 ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత, మైనస్ వాల్యూ.
సో ఎక్స్ వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఇటు సైడా ఇటు సైడ్. సో నాకు కావాల్సిన పాయింట్ ఇటు సైడ్ ఉంటుంది. మళ్ళీ y కోఆర్డినేట్ వాల్యూ ఎంత, -2, అంటే ఇటు సైడ్ ఉంటుందా ఇటు సైడ్ ఉంటుందా, ఇటు సైడ్ వెళ్ళాలి, దానికోసం కిందికి వెళ్ళాలి. సో అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్ కి చెందిన పాయింట్. థర్డ్ క్వాడ్రంట్ లో చూడండి, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ హౌ మచ్ డిస్టెన్స్ ఐ హావ్ టు ట్రావెల్, -3 యూనిట్స్. ఓకే, ఇక్కడ దాకా వచ్చాను. అండ్ అలాంగ్ y యాక్సిస్ హౌ మచ్ డిస్టెన్స్ ఐ హావ్ టు మూవ్, 2 యూనిట్స్. ఓకేనా, దిస్ విల్ బి our required point. Okay, it is C. 3, -2. Okay na? So coordinate system lo manam points nela represent cheyalo chusam kada. So అయితే for example ఇక్కడ చూడండి ఈ పాయింట్ A 3, 2 ఉంది. ఈ 3 అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ నుంచి 3 మీటర్స్ మనం తీసుకుంటున్నాము బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఎక్స్ యాక్సిస్ మీద along x-axis we moved. ఒకటి అబ్జర్వ్ చేస్తే away from the y-axis అంటే డిస్టెన్స్ ఫ్రమ్ y-axis. ఎప్పుడైనా ఈ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద y-axis. ఓకేనా, చూడండి ఇది మీరు మెజర్ చేశారనుకోండి, డిస్టెన్స్ ఫ్రమ్ y-axis మెజర్ చేశారనుకోండి, అది ఎంత ఉంటుంది, 3 యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ y కోఆర్డినేట్ ఉంది, 2 యూనిట్స్ ఉంది. ఈ 2 యూనిట్స్ నేను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, 2 యూనిట్స్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ అనేదేమో y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ చూపిస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఏం చూపిస్తుంది, y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ చూపిస్తుంది. సేమ్ అలానే y కోఆర్డినేట్ ఏం చూపిస్తుంది, y కోఆర్డినేట్ ఏమని చూపిస్తుంది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని చూపిస్తుంది. ఓకేనా, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఇప్పుడు మీకు ఎంత బాగా అర్థమైందో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి అన్న, మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. బీ రెడీ. సరే చూడండి అన్న, ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా. ఈ స్క్రీన్ మీద మనకి ఏం కనిపిస్తుంది, ఎక్స్ యాక్సిస్ కనిపిస్తుంది, y యాక్సిస్ కనిపిస్తుంది. రైట్, ఈ ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్ మొత్తం స్క్రీన్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాయి, 4 పార్ట్స్. సో ఈ పార్ట్ కి ఏమని చెప్పుకున్నాం మనం, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ పార్ట్ లో మనం ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ రాయాలి అంటే పాజిటివ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ y కోఆర్డినేట్ వాల్యూ ఆల్సో పాజిటివ్. రైట్, సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్స్ ఉన్నాయి. రైట్, సో ఎక్స్ వాల్యూ నెగిటివ్స్, y వాల్యూస్ మాత్రం పాజిటివ్. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ తీసుకోండి. ఈ ప్లేస్ లో నేను ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేయాలంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా, నెగిటివ్. చూడండి అన్ని నెగిటివ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి y వాల్యూస్ ఎలా ఉన్నాయి, y వాల్యూస్ కూడా నెగిటివే ఉన్నాయి. సో దీంట్లో ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది, మైనస్ కామా మైనస్ లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్స్ ఏమో పాజిటివ్ ఉంటుంది, y ఏమో నెగిటివ్ ఉంటుంది. సో ఆర్డర్డ్ పేర్ లో ఫస్ట్ మనం ఎక్స్ కోఆర్డినేటా y కోఆర్డినేటా రాసేది, ఎక్స్ కోఆర్డినేట్. వెరీ గుడ్. సో ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది, ప్లస్ కామా మైనస్. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు మనము కొన్ని నెంబర్స్ ప్లాట్ చేద్దాం మనం. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ మీరే చెప్పాలి నాకు. ఇక ఫస్ట్ పాయింట్ చూడండి, బ్లూ కలర్ లో ఉంది, 2, -2. వాట్ ఈస్ దిస్, 2, -2? అది అంటే ఎక్స్ కోఆర్డినేట్ 2 ఉంది అంటే పాజిటివ్, y కోఆర్డినేట్ నెగిటివ్ ఉంది. పాజిటివ్ కామా నెగిటివ్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ ఏమో పాజిటివ్ ఉండాలి, ఎక్స్ పాజిటివ్ అంటే ఈ హాఫ్ లో ఉంటది. రైట్, y నెగిటివ్ మాత్రం కిందనే ఉంటది. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఎంత వాల్యూ, 2, -2. దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ ప్లేస్. అండ్ అలానేనా, అదేనా 2, -2 ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 2 యూనిట్స్ తీసుకున్నాను, y యాక్సిస్ మీద 2 యూనిట్స్ తీసుకున్నాను, 2, -2 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది
-3 కామా -3. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -3 ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత? -3. సో ఎక్స్ వాల్యూ మైనస్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది? ఇట్ సైడ్ ఉంటుందా? ఇట్ సైడ్ ఉంటుందా? రైట్, వెరీ గుడ్, ఇటు సైడ్ ఉంటుంది. ఎక్స్ వాల్యూ అనేది చూడండి ఇటు సైడ్ నెగిటివ్ ఉంటుంది. అండ్ వై వాల్యూ చూడండి, వై వాల్యూ కూడా నెగిటివ్ ఉంది. రెడ్ది కనిపిస్తుందా? -3 కామా -3. వై వాల్యూ, వై కోఆర్డినేట్ వాల్యూ కూడా -3 ఉంది. సో ఇప్పుడు ఈ పాయింట్ నాకు ఏ క్వాడ్రంట్ లో దొరుకుతుంది? ఈ థర్డ్ క్వాడ్రంట్ లో దొరుకుతుంది. ఎందుకు అని అంటే రెండు వాల్యూస్ నెగిటివ్ మనకి ఎక్కడ ఉంటాయి? థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇస్ దిస్ కరెక్ట్? ఎందుకు కరెక్ట్? ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద -3, వై యాక్సిస్ మీద -3. సో ఈ రెండు మీట్ అయ్యే స్పాట్ ఇదేనా? రైట్. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ లో ఉన్నది చూడండి, -8 కామా 5. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్ అనగానే ఇమీడియట్ గా మనం ఎటు సైడ్ చూడాలి? ఇటు సైడ్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ వై కోఆర్డినేట్ ఎంత? పాజిటివ్. సో వై కోఆర్డినేట్ పాజిటివ్ అంటే ఇక్కడ ఉందా? కింద ఉందా? పైన ఉంది. సో మనకు కావాల్సింది ఏ క్వాడ్రంట్ లో ఉంటది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటది. సో ఇప్పుడు -8 ఎక్స్ యాక్సిస్ మీద నేను ఎంత దూరం రావాలి? -8 వచ్చేసాను. రైట్. 5 అనేది ఎక్కడ నుంచి చూడాలి మనం? అలాంగ్ వై యాక్సిస్ చూడాలి. అలాంగ్ వై యాక్సిస్ అంటే ఇక్కడ. రైట్, ఇదేనా? రైట్. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ చూడండి, ఈ గ్రీన్ కలర్ చూడండి, -1 కామా 5. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? -1 అంటే నెగిటివ్ వాల్యూ. ఎక్స్ అనేది నెగిటివ్ ఎట్ సైడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుందా? లెఫ్ట్ సైడ్ ఉంటుందా? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అనేది మనకి మైనస్ వాల్యూస్ ఉంటుంది. వై వాల్యూ పాజిటివ్. వై వాల్యూ పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ మీద -1 అంటే ఈ లైన్ లో చూడాలి మనం. వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? అలాంగ్ వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 5. చూడండి, -1 అంటే ఇక్కడ, 5 అంటే ఇక్కడ. సో మనకు కావాల్సిన పాయింట్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్ నానా? ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది, -7 కామా -7. ఇప్పుడు చూడండి, ఈ రెండు నెగిటివ్ వాల్యూసే. అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఎట్ సైడ్ ఉంటుంది? ఇట్ సైడ్ ఉంటుందా? ఇట్ సైడ్ ఉంటుందా? ఇటు సైడ్ ఉంటుంది. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటు సైడ్ నెగిటివ్ ఉంటుంది. సో -7 అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ -7 ట్రావెల్ చేసాము. మళ్ళీ వై కోఆర్డినేట్ కూడా -7. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 7 యూనిట్స్, అలాంగ్ వై యాక్సిస్ కూడా 7 యూనిట్స్. అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్, ఆమ్ ఐ కరెక్ట్? సో దీన్ని ఇక్కడ. రైట్. ఇప్పుడు పైన ఏముంది? 6 కామా -1. 6 అంటే పాజిటివ్ నెంబర్. ఎక్స్ పాజిటివ్ ఎట్ సైడ్ ఉంటుంది? ఫస్ట్ లో కానీ ఫోర్త్ లో కానీ పాజిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ వై చూడండి, వై మైనస్ ఉంది. వై కోఆర్డినేట్ ఎంత ఉంది? మైనస్ ఉంది. సో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. అంటే ఎక్కడ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. సో చూడండి నాన్న, ఎక్స్ 6 అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టు ట్రావెల్ అప్ టు 6 యూనిట్స్ అండ్ 1 యూనిట్ అలాంగ్ వై యాక్సిస్. సో దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? రైట్. చూడండి నాన్న, ఇక్కడ ఎంత ఉంది? 0, 1. 0, 1 అంటే రెండు పాజిటివ్ నెంబర్స్. రెండు పాజిటివ్ నెంబర్స్ అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఓకే, బానే ఉంది. సో 0 అంటే నేను అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? నో, ఐ నీడ్ నాట్ టు ట్రావెల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎందుకంటే 0 అని ఉంది కదా, 0 అంటే నేను ట్రావెల్ చేయగల. 1 ఉంది అంటే వై కోఆర్డినేట్ వాల్యూ 1 ఉంది కాబట్టి అలాంగ్ వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం మనం? 1 యూనిట్. Is this clear, Nana? Next, -6 కామా 0. -6 ఇందులో ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎంత? ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత? -6. వై కోఆర్డినేట్ వాల్యూ 0. ఎక్స్ వాల్యూ అనేది మైనస్ ఎప్పుడు ఉంటుంది? పైన పార్ట్ లో ఉంటుందా, కింద పార్ట్ లో ఉంటుందా? ఎస్, కింది పార్ట్ లో ఉంటుంది. సో చూడండి నాన్న, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కింద డైరెక్షన్ లో మనం ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి? -6 యూనిట్స్ మూవ్ అవ్వాలి. చూడండి, ఒక నిమిషం మళ్ళీ క్లియర్ గా చెప్తాను, వినండి. -6 కామా 0 అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఇటేమో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఎక్స్ కి, ఇటేమో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి.
రైట్. సో y వాల్యూ మాత్రం న్యూట్రల్. సో మనం ఏం చేయాలి, ఎక్స్ యాక్సిస్ మీద మనకి నెగిటివ్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. రైట్, నెగిటివ్స్ ఇటు ఉన్నాయి కాబట్టి అలాంగ్ y డైరెక్షన్ వి నీడ్ నాట్ టు మూవ్, ఎందుకంటే మనకి y కోఆర్డినేట్ వాల్యూ 0 ఉంది. సో దీన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్స్ యాక్సిస్ మీదనే -6 దగ్గర పెట్టాలి దీన్ని. రైట్, ఈజ్ దిస్ క్లియర్ నానా? ఇప్పటికి అర్థమైంది కదా మీ అందరికి? రైట్, చూడండి నాన్న, మిగిలిన మనం నెక్స్ట్ చేద్దాము. ఓకే, మనం నెక్స్ట్కి వెళ్దాము. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చెక్ చేద్దామన్నా. ఒకసారి చూడండి, ఏదైనా ఒక పాయింట్ ని రిఫర్ చేయాలి అంటే మనకి ఏదైనా ఒక పాయింట్ గురించి చెప్పాలి అంటే మనకి ఎన్ని రిఫరెన్సెస్ కావాలి, 2 రిఫరెన్సెస్ కావాలి. ఆ 2 రిఫరెన్సెస్ నే మనం ఎలా తీసుకున్నాము, ఆర్డర్డ్ పేర్ ఫామ్ లో తీసుకున్నాము. ఆర్డర్డ్ పేర్ లో 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూని ఏమని అంటాము, ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. సెకండ్ వాల్యూని ఏమంటారు, వై కోఆర్డినేట్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ కి ఇంకో పేరు ఏమని చెప్పా, యాప్సిసా. వై కోఆర్డినేట్ కి ఆర్డినేట్. ఓకేనా? సో ఇటు చూడండి, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి. ఎన్ని లైన్స్, 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. హారిజాంటల్ లైన్ ఏమని అనాలి, ఎక్స్ యాక్సిస్. వర్టికల్ లైన్ ఏమనాలి, వై యాక్సిస్. వెరీ గుడ్, మీరు చెప్తున్నారు, బట్ మీతో పాటు నేను కూడా చెప్తున్నాను. ఓకేనా? హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్, వర్టికల్ లైన్ ని వై యాక్సిస్ అంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ రెండు లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమన్నాము, ఆరిజిన్. వాట్ ఈస్ దట్, ఆరిజిన్. ఆరిజిన్ ఇక్కడ ఓతో ఇండికేట్ చేస్తాం. మనం దేనైనా పాయింట్స్ ని క్యాపిటల్ లెటర్స్ తో ఇండికేట్ చేస్తాం కదా, ఓతో ఇండికేట్ చేస్తాము. రైట్, అండ్ ఆల్సో లిజన్ అన్న వన్ థింగ్, ఈ ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ మొత్తం ఎక్స్ యాక్సిస్ మీద ఏం వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అందుకని దీన్ని ఏమని అంటారు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇట్ సైడ్ చూస్తే ఏముంటాయి మనకన్నీ, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. దీన్ని ఏమనాలి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనాలి. ఓకేనా? ఇప్పుడు వై యాక్సిస్ మీద పైన వాల్యూస్ అన్ని ఏముంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. సో దీన్ని పాజిటివ్ వై యాక్సిస్ అని, కింద మొత్తాన్ని నెగిటివ్ వై యాక్సిస్ అని అంటాము. ఓకేనా? రైట్. సో మనం ఫస్ట్ దీన్ని ఏమని చెప్పాము, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ అని చెప్పుకున్నాము. ఓకేనా? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు పాజిటివ్ ఉంటాయి. అదే సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. రైట్. ఇందులో థర్డ్ క్వాడ్రంట్ లో both are negative, and fourth quadrant lo x is positive, y is negative. Is this clear? ఒకటి నానా, ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఇందాక మనము ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసాము. ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలి అంటే దాంట్లో వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉందో అబ్జర్వ్ చేశారా? పాయింట్ మనకి ఇందాక ఎక్స్ యాక్సిస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది అనుకుందాం, ఇది నేను రిప్రజెంట్ చేయాలి, పాయింట్ ని నేను రిప్రజెంట్ చేయాలి. మనకి ఏదైనా ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే కార్టీషియన్ సిస్టమ్ లో ఎన్ని రిఫరెన్సెస్ కావాలి, 2 రిఫరెన్సెస్ కావాలి. ఫస్ట్ దాన్ని ఏమంటే ఆర్డర్ పేర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫస్ట్ దేమో ఎక్స్ కోఆర్డినేట్ 2 ఉంది. దెన్ వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, మనం అలాంగ్ వై డైరెక్షన్ ఏమైనా మూవ్ అయ్యామా, ఏమీ మూవ్ అవ్వలేదు. సో ఏదైనా మనకు ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే దాని వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. ఈజ్ దిస్ క్లియర్? ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే దాని వై కోఆర్డినేట్ 0 అవ్వాలి. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఫర్ దట్ వై కోఆర్డినేట్ విల్ బికమ్ 0. సిమిలర్లీ అలానే నేను వై యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలి, వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అవ్వాలి. ఎక్స్ కోఆర్డినేట్ 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేయాలి పాయింట్ ని. అప్పుడు ఏం చేయాలి, అలాంగ్ వై యాక్సిస్ ఐ హావ్ టు మూవ్ 4 యూనిట్స్.
ఆ 4 నేమో నేను y కోఆర్డినేట్ ప్లేస్ లో రాయాలి. సో y యాక్సిస్ మీదే ఉండాలి కాబట్టి x కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, y కోఆర్డినేట్ వాల్యూ 0 అయితే అది ఆ పాయింట్ ఏ లైన్ మీద ఉంటది? x యాక్సిస్ మీద ఉంటది. x యాక్సిస్ మీద ఉంటది. అదే x కోఆర్డినేట్ 0 అయితే ఆ పాయింట్ ఎక్కడ ఉంటది? y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకేనా? ఒక పాయింట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ మనం ఎలా ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ తో ఇండికేట్ చేస్తాం కదా. ఏ అనే పాయింట్ తీసుకుంటే 2,0. ఇందులో y కోఆర్డినేట్ వాల్యూ 0 అయింది కాబట్టి ఇది x యాక్సిస్ మీద ఉంటుంది. ఈ పాయింట్ తీసుకుంటే 0,-4. ఇందులో x కోఆర్డినేట్ వాల్యూ ఎంత అయింది? 0 అయింది. అప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇలా కాకుండా మనం రాయాలంటే ఎలా రాయాలి? ఎనీ పాయింట్ ఆన్ ద x యాక్సిస్ కెన్ బి టేకెన్ యాజ్ a, 0. ఏ వాల్యూ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. సిమిలర్లీ ఏదైనా ఒక పాయింట్ y యాక్సిస్ మీద రాయాలి అంటే దాన్ని ఎలా రాయాలి? 0, b. ఓకేనా? ఎనీ పాయింట్ ఆన్ ద y యాక్సిస్. హౌ కెన్ వి రిప్రజెంట్ దట్? 0, b. ఈ b వాల్యూ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకేనా? ఇక్కడైతేనేమో a, 0. ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇక్కడ b వాల్యూ కూడా అంతే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. బట్ ఇది a, 0 అనేది x యాక్సిస్ మీద ఉంటది. 0, b అనేది y యాక్సిస్ మీద ఉంటది. అలాగే ఆరిజిన్ యొక్క ఆర్డర్డ్ పెయిర్ ఎలా రాయాలి? ఆరిజిన్ ఎలా రిప్రజెంట్ చేయాలి? O ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 0, 0. వాట్ ఈస్ దట్? హౌ టు రిప్రజెంట్ ఆరిజిన్? 0, 0. Point of intersection of these both x axis and y axis is called origin, and origin will be represented as 0, 0. Okay na? 0, 0 la represent చేస్తాము. నేను మీకు ఇప్పుడు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది a, -3, 3. ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను, మొత్తం 4 పార్ట్స్ అయ్యాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. రైట్? ఇక్కడ a -3, 3 ఉంది. చూడండి, సెకండ్ క్వాడ్రంట్ లో రిప్రజెంట్ చేయాలంటే x కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? -3. కనిపిస్తుందా మీకు? -3 కనిపిస్తుందా ఇప్పుడు? అదే నేను ఈ పాయింట్ కనుక ఫస్ట్ క్వాడ్రంట్ కి తీసుకుపోతున్నా, ఏమైందప్పుడు? x కోఆర్డినేట్ వాల్యూ ఎంత అయింది? +3 అయింది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, m అనే ఒక పాయింట్ ఉంది, -8, 4. -8, 4. నేను దీన్ని మూవ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. చూడండి ఏమైంది? బోత్ x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ నెగిటివ్ అయ్యాయి. కనిపిస్తుందా? -2, -1. ఇప్పుడు చూడండి, ఇక్కడ m వాల్యూ ఎంత ఉంది? -8, 4 ఉంది. ఇప్పుడు ఈ -8 ని ఇప్పుడు ఇదే పాయింట్ ని ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్ లో దీని మిర్రర్ ఇమేజ్ చూసాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? -8, -4. చూడండి, దీన్ని నేను ఇక్కడ ఇది 4, ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఇటు సైడ్ అలాంగ్ y యాక్సిస్ 4 యూనిట్స్ ఉంది. సో నీకు అదే ప్లేస్ లో కిందికి తీసుకొస్తున్నా. ఏమైంది? -8, -4 మిర్రర్ ఇమేజ్ అలాంగ్ x యాక్సిస్ ని మిర్రర్ ఇమేజ్ తీసుకున్నా. సో y కోఆర్డినేట్ వాల్యూ నెగిటివ్ వచ్చింది. సో ఇదే నేను మళ్ళీ ఇటు సైడ్ కి మూవ్ చేశాను అనుకోండి, ఫోర్త్ క్వాడ్రంట్ కి మూవ్ చేశాను అనుకోండి, ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకెళ్దామా దీన్ని? రైట్, చూడండి నాన్న ఎంత వచ్చింది? 8, -4. అంటే x కోఆర్డినేట్ పాజిటివ్ అయింది, y కోఆర్డినేట్ మాత్రం నెగిటివ్ అయింది.
సో అర్థమైందా? మనకి 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఆ 4 క్వాడ్రంట్స్ లో మనకి ఎక్స్ పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, వై పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, 2 పాజిటివ్ ఎక్కడ ఉంటాయి, 2 నెగిటివ్ ఎక్కడ ఉంటాయి. అర్థమైందా? రైట్. ఈ కార్టీషియన్ సిస్టాన్ని ఎవరు డెవలప్ చేశారు? రెనే డెస్కార్టెస్ అనే ఒక మ్యాథమెటిషియన్ డెవలప్ చేశారు. ఓకేనా? ఇది మీకు బిట్స్ లో వస్తుంది నాన్న, హూ డెవలప్డ్ కార్టీషియన్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రెనే డెస్కార్టెస్. రైట్. చూడండి నాన్న, ఇప్పుడు మనం ఒక క్విజ్ ఆడదామా? సేమ్ ఇదే, ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ మీదే ఒక క్విజ్ ఆడదాం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు క్విజ్ ని ఎలా అంటే ఇందాక చూసిందే మళ్ళీ చేపిస్తాను. ఇందాక పాయింట్స్ వేరు, కాకపోతే ఇప్పుడు పాయింట్స్ వేరు, డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా? సో ఈ పాయింట్స్ ని కనుక మీరు రిప్రజెంట్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎక్స్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది? రైట్ సైడ్ లో పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో నెగిటివ్ ఉంటుంది ఎక్స్. సిమిలర్లీ వై ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది? అప్ సైడ్ లో పాజిటివ్ ఉంటుంది, డౌన్ సైడ్ లో నెగిటివ్ ఉంటుంది. ఏదైనా ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఉండాలి, వై కోఆర్డినేట్ ఉండాలి. ఓకేనా? ఏమేమి ఉండాలి? ఎక్స్ కోఆర్డినేట్ ఉండాలి, వై కోఆర్డినేట్ ఉండాలి. ఒకవేళ ఎక్స్ పాజిటివా, వై పాజిటివా, వై నెగిటివా, ఎక్స్ నెగిటివా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఏది దానిని బట్టి మనం ఏ క్వాడ్రంట్ ఫిక్స్ అయ్యి ఆ దానికి తగ్గ వాల్యూస్ ని మనం ఆ క్వాడ్రంట్ లో ప్లాట్ చేయాలి, ఆ పాయింట్స్ ని. ఓకేనా? ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు నాకంటే ముందు ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందో లొకేట్ చేయాలి. ఓకేనా? బీ రెడీ. ఓకేనా? బీ రెడీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉంది? బాగా క్లియర్ గా చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద మనకి ఏ వాల్యూ ఎటు ఉంటుందో తెలుసు కదా? పాజిటివ్ వాల్యూస్ ఎటు ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఎటు ఉంటాయో తెలుసు. ఎక్స్ పాజిటివ్ అయితే మనము రైట్ సైడ్ వెతుకుతాము, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ వెతుకుతాము. సిమిలర్లీ వై పాజిటివ్ అయితే పైన వెతకాలి, నెగిటివ్ అయితే కింద వెతకాలి. ఓకేనా? సో దట్ మనకి అర్థమవుతుంది అది ఏ క్వాడ్రంట్ అనేది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. 2, -2 బ్లూ కలర్ లో ఉన్నది చూడండి. 2, -2 ఎక్స్ అనేది పాజిటివ్, వై అనేది నెగిటివ్. ఎక్స్ పాజిటివ్ అంటే ఈ రెండిట్లోనే పాసిబుల్, వై నెగిటివ్ ఉండదుగా ఫస్ట్ క్వాడ్రంట్ లో. సో ఇది బిలాంగ్స్ టు 4th క్వాడ్రంట్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 2 కాబట్టి along x axis we have to move 2 units, along y axis again 2 units. So this will become our required point. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఈ పర్పుల్ కలర్ లో ఉన్న పాయింట్ చూడండి. -4, 1 ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ ఎట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. ఓకే. కానీ వై కోఆర్డినేట్ అనేది పాజిటివ్ ఉంది అంటే సో దిస్ విల్ బికమ్ టు సెకండ్ క్వాడ్రంట్. అంతే కదా? ఇందులో ఎక్స్ పాజిటివ్, ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. అదే కింద అయితే ఎక్స్ నెగిటివే, వై నెగిటివే. కానీ ఇక్కడ మనకి ఒకటి నెగిటివ్, నెక్స్ట్ వై ఏమో పాజిటివ్ ఉంది. సో ఇది మనకి ఎక్కడికి వెళ్తుంది? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 4 units అంటే ఇక్కడ, అండ్ అలాంగ్ వై యాక్సిస్ 1 unit upward. So this will become our required point. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3, రెండు నెగిటివ్ ఏ క్వాడ్రంట్ లో ఉంటాయి? ఇందాక నుంచి మనం చాలా సార్లు చెప్పుకున్నాము. రెండు నెగిటివ్ ఏ క్వాడ్రంట్ లో ఉంటాయి? కమాన్ సెండ్ మీ ద ఆన్సర్. ఏ క్వాడ్రంట్? రైట్, 3rd క్వాడ్రంట్. సో ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 3 units, అలాంగ్ వై యాక్సిస్ 3 units. ఓకేనా? అంటే ఇక్కడ రైట్. ఇక్కడ చూడండి,
2,2 అంటే రెండు పాజిటివ్ ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్, రెండు నెగిటివ్ ఉంటే థర్డ్ క్వాడ్రంట్. ఈ రెండు పాజిటివే కదా, 2,2. సో along x axis 2 units, along y axis also 2 units అంటే ఈ పాయింట్. రైట్, ఇక్కడ చూడండి 6,-1, 6,-1, x కోఆర్డినేట్ పాజిటివ్, y కోఆర్డినేట్ నెగిటివ్. x పాజిటివ్ అంటే మనకి రైట్ సైడ్ లో వెతుక్కోవాలి, y నెగిటివ్ అంటే డౌన్ సైడ్ కి వెళ్ళాలి, అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కి వెళ్ళాలి. ఇస్ దిస్ క్లియర్? ఫోర్త్ క్వాడ్రంట్ కి వెళ్ళాలి. చూడండి, అలాంగ్ x యాక్సిస్ 6 యూనిట్స్, అలాంగ్ x యాక్సిస్ 6 యూనిట్స్ అంటే ఇక్కడ దాకా. అలాంగ్ y యాక్సిస్ 1 యూనిట్ అంటే డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, -1 కాబట్టి. -1 కాబట్టి డౌన్ సైడ్ మూవ్ అయితే ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి -8,5 అంట. -8,5 అంటే x వాల్యూ ఎంత ఉంది? నెగిటివ్స్ లో ఉంది, y వాల్యూ పాజిటివ్స్ లో ఉంది. x నెగిటివ్, y పాజిటివ్ అంటే అదే క్వాడ్రంట్. ఫాస్ట్ గా నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ రావాలి. x వాల్యూ నెగిటివ్, y వాల్యూ పాజిటివ్. ఎక్కడ ఉంటుంది? x నెగిటివ్ అనగానే మనం లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయిపోవాలి, అంటే ఇటు సైడ్ కి వెళ్ళిపోవాలి. అండ్ y పాజిటివ్ అంటే అప్పర్ సైడ్, y నెగిటివ్ అంటే డౌన్ సైడ్ కి వెళ్ళాలి. కానీ ఇక్కడ y పాజిటివ్ ఉంది కదా, -8,5. సో ఇప్పుడు చూడండి, అంటే మనం సెకండ్ క్వాడ్రంట్ లో ఎత్తుకోవాలి. x వాల్యూ -8 అంటే అలాంగ్ x యాక్సిస్ ఐ హావ్ టు మూవ్ 8 యూనిట్స్. అండ్ 5, y కోఆర్డినేట్ వాల్యూ 5, అలాంగ్ y యాక్సిస్ ఐ హావ్ టు మూవ్ 5 యూనిట్స్. సో దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, ఇక్కడ చూడండి -7, బోత్ నెగిటివ్ అయితే మనం ఇమీడియట్ గా గుర్తుపట్టేయచ్చు. ఎక్కడికి వెళ్తుంది అది? థర్డ్ క్వాడ్రంట్ లోకి వెళ్తుంది. థర్డ్ అంటే ఇక్కడ దిస్ విల్ బికమ్ థర్డ్ క్వాడ్రంట్. సో -7,7 అంటే x కోఆర్డినేట్ 7 కాబట్టి అలాంగ్ x యాక్సిస్ 7 యూనిట్స్ అండ్ అలాంగ్ y యాక్సిస్ 7 యూనిట్స్ అంటే దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి 0,-4. ఎప్పుడైనా x కోఆర్డినేట్ 0 అయితే ఆ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉంటుంది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం, జస్ట్ 3 minutes బ్యాక్ 4 minutes బ్యాక్ చెప్పుకున్నాము. వెరీ గుడ్. ఎప్పుడైనా x కోఆర్డినేట్ 0 అయితే ఆ పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకేనా? మరి పాజిటివ్ y యాక్సిసా, నెగిటివ్ y యాక్సిసా? ఇక్కడ అది ఎవరు డిసైడ్ చేస్తారు? y కోఆర్డినేట్ డిసైడ్ చేస్తుంది. పాజిటివ్ y యాక్సిసా, నెగిటివ్ y యాక్సిసా అనేది y కోఆర్డినేట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ y కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి సో నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. చూడండి, ఇక్కడ -4 అనేది ఇక్కడ ఉంది y యాక్సిస్ మీద. సో దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. రైట్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి -1,5. -1 చెప్పండి, x పాజిటివా నెగిటివా? నెగిటివ్. రైట్, y పాజిటివ్ అంటే ఏ క్వాడ్రంట్? వెరీ గుడ్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో నేను ఎక్కడ ఎత్తుకాలి ఇప్పుడు? -1 అంటే అలాంగ్ x యాక్సిస్ ని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 1 యూనిట్. అండ్ అలాంగ్ y 5 యూనిట్స్. సో దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ 7,3 బోత్ పాజిటివ్. ఫాస్ట్ బోత్ పాజిటివ్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో మాత్రమే పాసిబుల్. రైట్, ఇప్పుడు ఇక్కడ 7,3 అంటే అలాంగ్ x యాక్సిస్ 7 యూనిట్స్ మూవ్ అవ్వాలి. నేను 3 ఉంది కాబట్టి y కోఆర్డినేట్, అలాంగ్ y యాక్సిస్ 3 యూనిట్స్ మూవ్ అవ్వాలి. సో ఇది నాకు రిక్వైర్డ్ పాయింట్. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఉంది 0,1 ఉంది. చూడండి 0,1 ఉంది అంటే ఏంటి అర్థం? x కోఆర్డినేట్ 0 ఉందంటే అది ఏ యాక్సిస్ మీద ఉంటది? y యాక్సిస్ మీద ఉంటది. సో y కోఆర్డినేట్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంటది. పాజిటివ్ y యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 1 యూనిట్ ట్రావెల్ చేయాలి. సో అంటే ఇది నాకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్. రైట్, ఇక్కడ చూడండి 0,9 సేమ్ x కోఆర్డినేట్ 0 ఉంది, y కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది. సో ఇది ఎక్కడ ఉంటుంది? పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. సో పాజిటివ్ y యాక్సిస్ మీద నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 9 యూనిట్స్. ఆరిజిన్ నుంచి 9 యూనిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి.
సో ఇది 9. సో నాకు కావాల్సిన పాయింట్ ఇది. చూడండి అన్న 9,0 ఏంటిది 9,0. 9,0 ఇక్కడ చూడండి ఎక్స్ కోఆర్డినేట్ కి సమ్ వాల్యూ ఉంది, పాజిటివ్ వాల్యూ ఉంది, అంటే మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, వై కోఆర్డినేట్ 0 ఉంది, అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంటది, ఏ యాక్సిస్ మీద ఉంటది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 9 యూనిట్స్ మూవ్ అయితే సో నేను ఇక్కడ ఉంటాను. సో దిస్ విల్ బికమ్ మై రిక్వైర్డ్ పాయింట్. రైట్, ఇంకేమేమి ఉన్నాయి మనం మ్యాచ్ చేయనివి, ఇది ఒకటి ఉంది 4,-7 ఉంది. ఈ 4,-4 లో ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ. సో వై వాల్యూ మాత్రం నెగిటివ్. సో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 4 యూనిట్స్ అండ్ అలాంగ్ వై యాక్సిస్ -7 యూనిట్స్, అంటే నాకు కావాల్సిన పాయింట్ ఇది. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి పర్పుల్ కలర్ది వైలెట్ కలర్ది ఖాళీగా ఉంది, -6,0. ఇక్కడ వై కోఆర్డినేట్ 0 ఉంది అంటే అది ఏ యాక్సిస్ మీద ఉంటుంది. ఫాస్ట్ గా నాకు మెసేజ్ లో రావాలి ఆన్సర్. వై కోఆర్డినేట్ 0 అయితే అది ఏ యాక్సిస్ మీద ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. వెరీ గుడ్, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిసా పాజిటివ్ వై యాక్సిసా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, -6 యూనిట్స్, అంటే 6 యూనిట్స్ ట్రావెల్ చేయాలి. చూడండి అన్ని అయిపోయాయా, మ్యాపింగ్ అన్నిటి అయిపోయిందా, ఇంకేమన్నా మిగిలిపోయాయా? సో ఐ విల్ సబ్మిట్ ద ఆన్సర్స్. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనం ప్రతిదీ సాల్వ్ చేసేసాము, కరెక్ట్. సో మళ్ళీ ఒక్కసారి టాపిక్స్ అన్ని మనం రివైజ్ చేసుకుందాం నాన్న. సో ఆ రివిజన్ లో వినండి, కేర్ఫుల్ గా వినండి. ఈ కార్టీషియన్ సిస్టమ్ లో మొత్తం ప్లేన్ 4 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఎందువల్ల 4 పార్ట్స్ అంటే 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. ఎన్ని లైన్స్ ఉన్నాయి, 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. రైట్, నేను బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఈ కార్టీషియన్ సిస్టమ్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, మనకి 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. రైట్, ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనం ఏమని చెప్పుకున్నాము, ఆరిజిన్ అని చెప్పుకున్నాము. అండ్ హారిజాంటల్ లైన్ ఏమని చెప్పుకున్నాము, ఎక్స్ యాక్సిస్. ఏంటిది, ఎక్స్ యాక్సిస్. అండ్ వర్టికల్ లైన్ ని వై యాక్సిస్. మీరు ఆన్సర్స్ చెప్తేనే ఇంటికి ఈ రోజు, లేకపోతే మీరు నేను ఇక్కడిక్కడే. రైట్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. రైట్, ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింటే ఆరిజిన్. ఆరిజిన్ కి మనము కోఆర్డినేట్స్ ఏం చెప్పుకున్నాము, 0,0. వాట్ ఈస్ దిస్, 0,0. ఓకేనా? ఆరిజిన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, బోతో రిప్రజెంట్ చేస్తాము. దాని ఆర్డర్డ్ పేరు ఏముంటుంది, 0,0 ఉంటుంది. ఓకేనా? రైట్, సో ఎక్స్ వాల్యూస్ రైట్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎలా, ఆరిజిన్ కి రైట్ సైడ్ ఉన్న ఎక్స్ యాక్సిస్ మొత్తం మీద ఎలా ఉంటాయి, పాజిటివ్ ఉంటాయా? రైట్, ఎక్స్ యాక్సిస్ మీద అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి రైట్ సైడ్ లో. అదే లెఫ్ట్ సైడ్ లో ఎక్స్ యాక్సిస్ మీద అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంతేనా? వై యాక్సిస్ మీద అప్ సైడ్ మొత్తం ఏముంటాయి, పాజిటివ్ వాల్యూస్, డౌన్ సైడ్ మొత్తం నెగిటివ్ వాల్యూస్. మోర్ ఓవర్ మనకి ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, 4 పార్ట్స్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. మీకు ఇందులో ఎక్కడ పాజిటివ్ ఆర్డర్డ్ పెయిన్ చూడగానే మీరు చెప్పేసేయాలి, ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, వై కోఆర్డినేట్ ఏంటి చూడగానే మీరు చెప్పేసేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A3,2 లేకపోతే ఇక్కడ -4,5 అని రాశాను. ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, -4, వై కోఆర్డినేట్ ఏమవుతుంది 5. ఓకేనా? సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 4 యూనిట్స్ మూవ్ అవ్వాలి. అది ఏ డైరెక్షన్ లో నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్, అంటే ఆరిజిన్ కి మనం లెఫ్ట్ సైడ్ లో మూవ్ అవ్వాలి. మళ్ళీ వై యాక్సిస్, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది కాబట్టి నేను అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ మూవ్ అవ్వాలి. అంటే అది ఎక్కడికి వస్తుంది, -4,5 అంటే సెకండ్ క్వాడ్రంట్ కి వస్తుంది. ఓకేనా? సో -4 అనేది కనుక ఇక్కడ ఉంటే -4, అలా ఒకవేళ 5 అనేది కనుక ఈ యాక్సిస్ మీద ఇక్కడ ఉంది అనుకుంటే మనం, సో ఇక్కడ ఉంటుంది -4,5 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా?
సో కార్టీషియన్, దీని మొత్తాన్ని ఏమనాలి మనం? కార్టీషియన్ సిస్టమ్ అనాలి. ఏంటిది? కార్టీషియన్ సిస్టమ్. ఈ కార్టీషియన్ సిస్టమ్ ని డెవలప్ చేసింది ఎవరు? రెనే డెస్కార్టెస్. రెనే డెస్కార్టెస్. ఓకేనా? రెనే డెస్కార్టెస్ అనే మ్యాథమెటిషియన్, ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ దీన్ని డెవలప్ చేశారు. ఆయన ఏం చేశారు? ఈ కార్టీషియన్ సిస్టమ్ కి జామెట్రీకి మధ్య ఉన్న రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకేనా? అదే మనం ఎక్కడ చదువుకుంటున్నాము? కోఆర్డినేట్ జామెట్రీలో చదువుకుంటున్నాము. ఓకేనా? రైట్ నానా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. రైట్, ఈ రోజు జరిగిన టాపిక్స్ అన్ని ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ బుక్ లో రివైజ్ చేయండి. సో దట్ you will understand very well. Okay na nana? Okay, today I'll end the session. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.